పైన యేసుక్రీస్తునామను వందనాలు చెల్లిస్తున్నానండి. మనం వాక్యంలోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ప్రతి మోకాలు ప్రభువు నామమున వంగునట్లుగా మీకు మనవి చేస్తున్నాను. అత్యున్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడవైన మా కన్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుత్థాన దినము ప్రభు దినము ప్రభా, నీ మందిరంలో చిన్న మందగా మేము చేరి ప్రభా ఇంతవరకు పాటల చేత నిన్ను స్తుతించగలిగాము ప్రభా, ఆరాధించగలిగాం ప్రభా. ఇటు ధన్యతను మీరు మాకు అనుగ్రహింప చేసినందుకే దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న మంద భయపడకన్నావు ప్రభా, నిజంగా చిన్న మందగా మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం ప్రభా. నీ మాటల చేత మమ్మల్ని అందరినీ కూడా సంధింప చేయండి ప్రభా. నీ వాక్యం జుంటితే అనే దారుల కంటే మధురమైన వాక్యం ప్రభా. మా జీవితాలను, మా బ్రతుకులను మార్చే వాక్యం ప్రభా. అయ్యా, ప్రపంచపు అంతంలో మేము ఉంటున్నాం ప్రభా. ఏ గడియ ఏ క్షణాన తండ్రి నీ కుమారుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడో మాకు తెలియదు, కానీ మేము సిద్ధపడి మెలకుగా ఉండాలని మీరు కోరుతున్నారు కనుక ప్రభా, మరి సిద్ధపడాలంటే నీ మాటలు మాకు తెలియాలి కనుక నీ మాటల్ని ప్రతి ఆదివారమున తండ్రి సంఘములో, ప్రపంచంలో ప్రతి సంఘంలో కూడా మీరు వినిపిస్తున్నందుకే దేవా మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మా బిడ్డలు కూడా నీ మాటలు వినాలని వచ్చారు ప్రభా. వారి మనస్సులను సిద్ధపరచండి ప్రభా. వారికి నా తండ్రి వినగల చెవులు, గ్రహించి మనస్సును అనుగ్రహింప చేయండి. మాటల చేత, నీ మాటల చేత వారు తమ బ్రతుకులు మార్చుకొని తండ్రి నీకోసం తండ్రి బ్రతికేటట్లుగా మీరు సహాయం చేస్తురమ్మని, కృప చూపిస్తురమ్మని, విత్తబోచున్న వాక్యాన్ని తండ్రి వారి హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపు దయచేయండి. మాట్లాడబోచు నన్ను మరుగుపరచండి ప్రభా. తండ్రి నేను నిష్ప్రయోజకురాలను ప్రభా. నీ ఎదుటి నిలబడే యోగ్యత అర్హత నాకెంత మాత్రం లేదు ప్రభా. అయినప్పటికీ నీ మహా కనికరం చేత, కృపచేత నిలబెట్టావు. నీ పరిశుద్ధాత్మని సహాయం చేత నేను కూడా తండ్రి మాట్లాడటకు నాకు నోటికి మీ మాటలు అందించండి ప్రభా. మట్టి దాన్ని ప్రభా నీ వాక్యం బోధించాలంటే నా జ్ఞానం సరిపోదు ప్రభా. పరలోక సంబంధమైన జ్ఞానం చేత నన్ను నింపుతూ రమ్మని, నన్ను మరుగుపరుస్తూ రమ్మని, సిలువ చాటున కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ, ఈ వాక్యం వారికి ఆశీర్వకరంగా ఉన్నట్లు, మాకు అందరికి ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటూ, మా రక్షకుని మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకే సమర్పిస్తూ స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమెన్. చేరువచ్చిన బిడ్డలందరూ కూడా మరొకసారి ప్రభువుని యేసునామమున వందనాలు చెల్లిస్తున్నా అండి. మరి దైవజనుడు చెప్పినట్టుగా మనము ఈరోజు కొంచెం ఆలోచించాలి కదా. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరంలో మందిరంలో ఉన్నారంట? 12 సంవత్సరాలు మందిరం. శాస్త్రుల పరిశీలన మధ్య కూర్చొని బోధిస్తున్నాడా? చూద్దాం ఒకసారి ఆ మాట చూసుకొని ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య వారి మాటలను ఆలకించుతూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఎవరు చూశారంట? తల్లిదండ్రులు చూశారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? యేసు ప్రభువారు తనకంటే పెద్దవారిని, బోధకులను ప్రశ్నిస్తున్నాడు. వారు చెబుతుంటే కూడా ఏం చేస్తున్నాడు? ఈయన వింటున్నాడు. వారు చెప్పేది వింటున్నాడు. తిరిగి వారికి ఏం వేస్తున్నాడంట? ప్రశ్నలు వేస్తున్నారు. అయితే చూడండి అక్కడ ఏం జరిగిందంటే, వారి మాటల్ని ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆశ్చర్యం కదా, విస్మయం. ఈ చిన్న బాలుడు ఈ వయసులో ఇంత జ్ఞానము, ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది? ఏ ట్యూషన్కి వెళ్ళాడు? నారాయణక, చైతన్యక? మనం అదే కదా ఆలోచించేది. మన పిల్లలు ఎక్కడేద్దాం అనుకుంటాం? నారాయణ లేదా చైతన్య లేదా భాష్యం లేదా ట్రిల్స్. ఎందుకు? అందులోనే జ్ఞానం బాగుంటుంది అనుకుంటాం. అంటే ఈ లోక చదువులో అంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాం, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అస్సలు ఆలోచించడం లేదు. ఆ వయసులోనే ఆయన అంత పాండిత్యం కనపరిచాడంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయన మన కిందకు వచ్చినట్లయితే ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, నా కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటివని ఆయనతో చెప్పగా, ఆయన అంటున్నాడు 49వ వచనంలో, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి?
నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా. మర్చిపోయారు తల్లిదండ్రులు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో మర్చిపోయారు. అసలు ఎందుకు వచ్చాడో మరియమ్మ కూడా చెప్పాడు దూత. చూద్దామా లూకాసు వార్త 1వ అధ్యాయం. ఎందుకు నువ్వు గర్భం ధరిస్తున్నావు అనేది కూడా అక్కడ చెప్తున్నాడు. 1:32 చూసుకుందాం. 1:31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయిండును అని ఆమెతో చెప్పాను. ఆయన వస్తున్న దాని గురించి కూడా చెప్పాడు. ఈయన రక్షకుడు, అనేకులను రక్షించడానికి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయనకు చాలా పని ఉంది. ఆ పని ఏంటో కూడా ముందుగానే మరియమ్మకు తెలుసు, కానీ మర్చిపోయింది కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎంత వయసు? మన పిల్లలకు తెలుసా అమ్మ, ఈరోజు ఆదివారం 12 అయితేనే ఆదివారం కదా, ఉదయం అయితేనే తొందరగా నేను మందిరానికి వెళ్ళాలని అంటారు ఎవరైనా? ఎందుకు? తల్లిదండ్రులుగా మనమే సరిగా లేం. ఎందుకంటే ప్రారంభ పాఠశాల ఎక్కడంటే ఇల్లే. అందులో మరి టీచర్స్ ఎవరంటే తల్లిదండ్రి, మెయిన్ టీచర్స్. పిల్లలకు తల్లిదండ్రులే మెయిన్ టీచర్స్. అది ఇల్లే ఒక పాఠశాల. అక్కడి నుంచి నేర్చుకుంటారు పిల్లలు. కూర్చోవడం కానీ, మాట్లాడడం కానీ, పని చేయడం కానీ, వెళ్ళడం కానీ, ఇవ్వడం, మొత్తం ఏదైనా సరే ఇంటి నుండే పిల్లలు నేర్చుకుంటారు. మరి ఇంటిలో తల్లిదండ్రులు క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు కూడా ఎలా ఉంటారంట? క్రమశిక్షణగా ఉంటారు, పద్ధతులు కలిగి ఉంటారు, మాట తీరు కలిగి ఉంటారు. అవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఇంటిలో నుంచే రావాలి. కనుక తల్లిదండ్రులుగా మీరు చక్కగా ఉండాలి, క్రమశిక్షణగా సంఘానికి సమయానికి రావాలి. ఇక్కడ ఏమంటంట? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా అంటూ ఆ 1 ఉన్న అక్కడ కింద చూడండి, కిందేముంది ఫుట్ నోట్లో? నేను నా తండ్రి మందిరంలో ఉండవాలని, ఎక్కడ ఉండాలని కోరుతున్నాడంట ఆయన? నేను నా తండ్రి మందిరంలో ఉండాలి. నా తండ్రి మందిరంలో అనేకులకు నేనేం చేయాలి? వాక్యం ప్రకటించాలి. అంటే తండ్రిని ఆధారం చేసుకున్నాడు. ఎందుకు? ఆ మందిరం ఏంటంట? సమస్త జనులకి ఏంటంట? ప్రార్థనా మందిరం. తండ్రి మందిరం ఏంటంట? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక ఆ మందిరంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఈరోజు మనం ఆలోచించినట్లయితే మనము దేన్ని ఆధారం చేసుకున్నాం? మనము దేన్ని ఆశ్రయిస్తున్నాం? పొట్టును ఆశ్రయిస్తున్నామా? గింజను ఆశ్రయిస్తున్నామా? గాలికి ఎగిరే పొట్టును ఆశ్రయిస్తున్నాం, దాన్ని ఆధారం చేసుకుంటున్నాం. అదే శాశ్వతం అనుకొని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంట? పక్కన పెట్టేస్తున్నాం, దేవునికి దూరం అవుతున్నాం, దేవుని మాటల్ని ఏం చేస్తున్నామంట? పక్కన పెట్టేస్తున్నాం. కనుక ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి. ఎవరిని ఆశ్రయంగా చేసుకోవాలి? ఎవరిని ఆధారంగా చేసుకోవాలి? ఆడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అంటున్నాడు కదా, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అంటే కిందేమన్నాడు? నా తండ్రి మందిరంలో ఉండాలని మీరు ఎరుగరా. నాకు బోలెడంత పని ఉంది. తండ్రి మందిరాన్ని విడవక మనం మొదటి 41 వచనం గమనిస్తే చూడండి, పస్కా పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు ఎక్కడికి వచ్చారంట? వాడుక చొప్పున. అక్కడ అండర్లైన్ చేయండి. ఎలా వస్తున్నారంట? మందిరానికి ఏటేటా రావడానికి ఏం చేశారంట? వాడుక చేసుకున్నారు. వాడుకంటే అలవాటుగా చేసుకున్నారు. ఆదివారం మందిరానికి రావడానికి ఏం చేసుకోవాలి? మనము వాడుక చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ప్రార్థనకు రావడానికి అలవాటు చేసుకోవాలి, వాడుక చేసుకోవాలి. ప్రతి ఏటా ఇదే సందర్భము మనము సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాం కదా. అక్కడ సమూయేలు తల్లి హన్న, పెనిన్నా, ఎల్కానా వీళ్ళు ముగ్గురు ఏం చేసేటువంటి వారు? ఏటేటా ఎక్కడికి వెళ్ళేటువంటి వారంట? దేవుని మందిరానికి వెళ్ళేటువంటి. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం మనము? ఏటేటా మందిరానికి ఎలా వెళ్తున్నారు? ఒకరిద్దరుగానా? కుటుంబంతో సహా వెళ్తున్నారు. కుటుంబంతో సహా పనివారిని కూడా తీసుకొని వెళ్తున్నారు. అందరూ అంటే కుటుంబంతో సహా ఎక్కడ ఉండాలి? మందిరంలో
కనబడాలి, కుటుంబాలుగా రావాలి, కుటుంబాలుగా ఆశీర్వదింపబడాలి, కుటుంబాలుగా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారు రేపు పరలోకంలో కూడా అలాగే ఉండాలి. ఆ నిత్యత్వంలో కుటుంబములతో సహా ఉండాలి. అయితే మనం ఆలోచించినట్టయితే చూడండి, మందిరంలో ఉండాలి ఆయన చెప్తున్నాడు, మరి దేవుని పనుల మీద ఉండాలి ఆయన చెప్తున్నాడు. మనము ఎవరిని ఆధారం చేసుకున్నామంటే ఈరోజు ఒకసారి మనం గమనిస్తే ఇర్మీయా గ్రంథాన్ని చూసుకుందామండి. కొన్ని విషయాలు ఇక్కడ 7 పాయింట్లు మీకు చెప్తాను. దేన్ని మనం ఆధారం చేసుకున్నామో వీలైన వారు రాసుకోండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఏమంట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తులని ఇక్కడ వాక్యం రాయబడింది? ఎవరు శాపగ్రస్తులు? ఎవరు శాపగ్రస్తులంట? నరులను ఆశ్రయించారు, శరీరులను ఆధారం చేసుకున్నారు, మనుష్యులను ఆశ్రయించారు, మనుష్యులను ఆధారం చేసుకున్నారు. మాకు మనుషులే ముఖ్యం కదా. ఈరోజు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, కాసేపు పెళ్ళో పేరెంటో ఏదైనా ఉందనుకోండి, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఈరోజు ఆదివారం. నిజమైన క్రైస్తవుడితో ఏం చేస్తాడు? ఆదివారంలో దేవుని సన్నిధిని గడిపి తర్వాత ఎక్కడికైనా వెళ్తారు, అవునా? కానీ కొంతమంది ఏం చేస్తారంట, ఇవి మానుకొనైనా ఎక్కడికి వెళ్ళిపోతారు? బంధువులను, స్నేహితులను, నిలవైన వారిని సంతోషపెట్టుటకు వెళ్ళిపోతారు. అట్లాంటి వారు ఎవరిని ఆధారం చేసుకున్నట్టుగా? ఈరోజు మేము వెళ్ళకపోతే వారు రేపు రారు, ఈరోజు వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమైనా అంటారేమో, మాతో మాట్లాడరేమో, మాకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సహాయము చెయ్యరేమో. ఈ ప్రశ్నలన్నీ మళ్ళీ ఉంటాయా? ఎందుకు? మనం వెళ్ళకపోతే మనకి ఎటువంటి సపోర్ట్ వాళ్ళు ఇవ్వరు అనుకుంటాం, అవునా? మన లోకములో ఎవరి సహాయం నీకు లేకపోయినా నువ్వు బ్రతుకుతావు, కానీ ఎవరి సహాయం ఉండాలి నీకు? దేవుని సహాయం. ఒకవేళ దేవుని సహాయం లేకపోతే నువ్వు అస్సలు భూమి మీద బ్రతకలేవు. దేవుని సహాయం నీకు కావాలంటే ఏముండాలి? దేవుని దయ నీకుండాలి, దేవుని తోడు నీకుండాలి, దేవుని దయ, దేవుని తోడు నీకుండాలి. మరి ఆయన దయ, ఆయన తోడు నీకు రావాలంటే అంతకుముందు వారం మనం ఒకటి చూసుకున్నాం. ఏమండి? యథార్థవంతుల ఎడల ఆయన ఇష్టపడుచున్నాడు. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉన్నాడంటండి. ఎలా తోడుగా ఉన్నాడు ఆయన? యథార్థవంతులకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనుషులు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారంట దేవుడు చెప్తున్నాడు. చూడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఏం చేస్తున్నారంట? తనకు ఆధారముగా చేసుకుంటూ ఏం చేస్తారు వాళ్ళు? తన హృదయమును ఎక్కడి నుంచి తొలగేసుకున్నారంట? తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నారు. తమ హృదయాలు ఎవరి మీద నుండి తొలగించుకున్నారంట? దేవుని మీద నుండి. కానీ బైబిల్ చెప్తుంది, ఎవని హృదయము దేవుని ఆనుకొనునో వానికి ఏం దక్కుతుంది? చూడండి, యెషయా 26:3 చూద్దాం. యెషయా గ్రంథం 26:3 వచనం. యెషయా గ్రంథం 26:3. అందరు తెరవండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఏలయనగా అతడు నీ యందు ఏం చేశాడంట? విశ్వాసం ఉంచున్నాడు. నీ హృదయము నరులను ఆశ్రయంగా చేసుకుందా? నరులను శరీరాన్ని ఆధారంగా చేసుకుందా? లేదా దేవుణ్ణి ఆశ్రయంగా, దేవుణ్ణి ఆధారంగా చేసుకుందా? ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు ఇర్మీయా గ్రంథంలో? నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుంటున్నాడు. కానీ అలా తొలగించుకున్నప్పుడు నీకేముండదు? సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. ఇక్కడ ఏమంటాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి ఏమిస్తానంటాడు దేవుడు? పూర్ణ శాంతి గలవానిగా.
ఎలా ఇస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఎవరిని చేస్తాడంటున్నాడు ఆయన? ఎవని మనస్సు అయితే, ఎవని హృదయం అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో. నీ మనస్సు శరీరాన్ని ఆధారం చేసుకుందేమో, నీ హృదయం కదా మరి నరులను ఆశ్రయించిందేమో. వారే లోకం, వారే సర్వస్వం, వారు లేకుంటే ఇంకా బ్రతుకు లేదన్నట్టుగా నీవు జీవిస్తున్నావేమో. అయితే నీకేముండదు? పూర్ణ శాంతి సమాధానం ఉండదు కదా. ఎలా చెప్పుకోవాలంటే బిడ్డల్ని ఆశ్రయించేవారు కదా, పిల్లలే ఒక లోకం, సర్వస్వం ఇంకా పిల్లలే. పిల్లలు లేకపోతే నా బ్రతుకు లేదు, భర్త లేకపోతే బ్రతుకు లేదు, భార్య లేకపోతే బ్రతుకు లేదు, తల్లిదండ్రులు లేకపోతే జీవమే లేదనుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులను, పిల్లల్ని, బిడ్డల్ని, భర్తను, భార్యను అందరిని ఇచ్చింది ఎవరు? మొదట ఉన్నది ఎవరు నీకు తోడు? తల్లి గర్భంలో నీకు సహాయం చేసింది ఎవరు? నీ తల్లి, తండ్రా, నీ ఆస్త? ఏది కాదండి. తల్లి గర్భములో నీకు అవయవ నిర్మాణం చేసి అక్కడ 9 నెలలు నిన్ను కాపాడి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. నీ హృదయం ఎంతసేపు ఎవరి మీద అనుకోవాలి? దేవుని తర్వాత అందరూ. నేను వారిని వద్దనడం లేదు. మొదట దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. మొదటగా దేవుని ప్రేమించండి. తర్వాత నీ భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ. వాళ్ళని చూడొద్దని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తాను, నీ తల్లిని తండ్రి సన్మానించు అనింది. అప్పుడు నీ దీర్ఘాయుష్మంతుడు అవుతానంది. అయితే మొదట నన్ను ప్రేమించండి అంది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మొదట నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదంటే మత్తయి సువార్త 10:32 చూడండి. మత్తయి సువార్త 10:32. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుడే చెప్తున్నాడంట, నాకంటే ఎక్కువగా. శరీరాలను ఆశ్రయించకండి, శరీరాలను ఆధారం చేసుకోకండి, నన్ను ఆధారం చేసుకోండి, నన్ను ఆశ్రయించండి, మీకు ఎంతో గొప్ప మేలు కలుగుతుంది. నాకంటే ఎక్కువగా. కానీ మనం ఏం చేస్తున్నాం? మొదట భర్త, మొదట భార్య, మొదట పిల్లలు, మొదట తర్వాత దేవుడు. అందుకే లోకంలో కూడా ఒక పద్యం మనకు బాల్యం నుండి కదా స్కూల్లో చక్కగా నేర్పిస్తారు. ఏంటి ఆ పద్యం చెప్తున్నా? మొదటి స్థానం ఎవరికి ఇచ్చారో తెలుసా? ప్రపంచమంతా తల్లే దైవం అంట. రెండో స్థానం తండ్రికి. తల్లే దైవం, తండ్రి దైవం, తర్వాత గురువు దైవం. 4వ స్థానం అతిథులు. అతిథి దేవోభవ అంటారు కదా. చివరిగా అంటే దేవుని ఎక్కడ పడేశారు? లోకమేమో దేవుని చివరిగా పడేసింది, దేవుడేమో నాకు మొదట స్థానం ఇవ్వాలి అంటున్నాడు. నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని కూడా అలా ప్రేమిస్తే నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. నీ మనస్సుకు ఉండదండి. నీ మనస్సు ఎంతసేపు ఎలా ఉండాలంట? నా మీద ఆనుకోవాలి, నన్ను ఆశ్రయించి, నా తర్వాత ఎవరైనా నన్ను పక్కన పెట్టి నా మీద నుండి నీ హృదయాన్ని తొలగించుకుంటే నీకు నెమ్మది, సమాధానం. ఇంకా కొంతమంది ఎవరెవరిని ఆశ్రయిస్తారో చూద్దామండి. కొంతమంది అయితే శరీరాలను ఆశ్రయిస్తారు, శరీరాలను ఆధారం చేసుకుంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం చదువుదాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల ఆ బేతేలు ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి వారి మీద పడి దాన్ని నాశనము చేయును. కొంతమంది ఇంకా దేన్ని ఆశ్రయిస్తారంట? బేతేలు అంటే ఒక ప్రాంతం, బేతేలు అంటే ఒక ఊరు, ఒక ప్రాంతం. అంటే కొంతమంది ఎవరిని ఆశ్రయిస్తారు? మేమైతే శరీరాలను కదా ఆశ్రయించలేదండి, మనుషులు ఆధారం చేసుకోవాలి, కానీ నాకు నా ఊరంటే చాలా ప్రేమ. అందుకే ముసలి వారిని చూడండి, అమ్మ ఇక్కడ మనకి ఏమి బ్రతుకు తెరవలేదు, వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుందానంటే ఏమంటారు? లేదురా నేను చేస్తే ఇక్కడ చేస్తాను, ఎందుకంటే ఇది నా భర్త తిరిగిన ఇల్లు.
కదా. నా భార్య ఉండిన ఇల్లు, ఇక్కడ నేను కాపురం చేసిన ఇల్లు, ఇది కాపురం చేసిన ఊరు, దీన్ని విడిచి నేను రాను. ప్రాంతీయ అభిమానం కొంతమందికి కదా. దేశం అంటే మక్కువ ఎక్కువ, వాళ్ళున్న ప్రాంతం అంటే అభిమానం ఎక్కువ, దానికోసం ప్రాణమైన పెడతారు, దాన్ని విడవకుండా ఉంటారు. దాన్ని ప్రేమించినట్టుగా మనుషులు కూడా, కొంతమంది ఇంటిని ప్రేమించినట్టుగా మనుషులు కూడా ప్రేమించలేరండి. అందుకే చెప్తున్నాను, మీరు అలాంటి వాటిని కూడా ఆధారం చేసుకోవద్దండి. మొదట మనుషుల్ని ఆధారం చేసుకోవద్దండి, మనుషుల్ని ఆశ్రయించకండి. తర్వాత ప్రాంతాలను కూడా మీరు ఆధారం చేసుకోవద్దండి. కొంతమంది ఇప్పుడు మనకు చాలా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మనకి ఈ సపోర్ట్ ఉంటే చాలు కదా. ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనుకుంది కదా. ఈ రష్యా వాళ్ళు ఎవరిని ఆశ్రయించింటారు? ఒకవేళ అమెరికా గొప్ప దేశం అనుకోండి, అమెరికా సపోర్ట్ మాకుంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదనుకుంటారు. ఆలోచన చేద్దాం. అంటే దాన్ని ఆధారం చేసుకున్నారు, దాన్ని ఆశ్రయిస్తున్నారండి. పట్టణాలు కూడా పాడైపోతాయని దేవుడు చెప్తున్నాడు. వాటిని కాదు మీరు ఆశ్రయించాల్సింది, వాటిని కాదు మీరు ఆధారం చేసుకోవాల్సిందని ఇక్కడ చెప్తున్నాడు. కింద ఏమంటంట, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాల్ అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. ఇవన్నీ ఏమైపోతాయంట? చెరపట్టబడిపోతాయి, శూన్యమవుతాయి, పడిపోతాయి, నాశనం అవుతాయి. ఒకప్పుడు సొదొమ గొమొర్ర పట్టణం ఉండేదంట, ఇప్పుడుందా? మీరు వెళ్ళి చూడండి, అక్కడ ఏమీ లేదు, బూడిదే. ఒకప్పుడు ఉండేది సొదొమ గొమొర్ర పట్టణం, బైబిల్లో చదువుకున్నాం. అక్కడ లోతు గారు కూడా నివాసం చేసేటువంటి వాడు. ఆ మహాభయంకరమైన పట్టణం అది. అక్కడ వాయు వరుసల్లో వ్యభిచారమే అంతా, అక్కడ గర్వం, సుఖము. అయితే ఆ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న దాని స్థితిని బట్టి వాళ్ళు గర్వించారు, దేవుణ్ణి మర్చిపోయారండి, దాన్ని ఆధారం చేసుకున్నారు. మాకేమి, మా ప్రాంతం ఎంత గొప్పదో తెలుసా, ఎన్నిటి కదా, మరి బంగారు ఉంది, ఇక మాకు కావాల్సిన సమస్తం ఉంది ఈ ప్రాంతంలో, ఇక మాకేం తక్కువ, మా ప్రాంతమే మమ్మల్ని రక్షిస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని ఏం చేసేసాడండి, అగ్ని గంధకముల చేత కాల్చి పడేశాడు. దేవునికి అది నచ్చలేదు. అవన్నీ ఉన్నాయని గర్వపడ్డారు, వీళ్ళు సుఖపడ్డారు, వ్యభిచారం చేశారు, వాయు వరుసలు లేదు. కానీ అలాంటి ప్రాంతంలో ఒకరు ఉన్నారు, ఎవరైనా లోతండి. ఎలా బ్రతికాడంట? నీతిగా బ్రతికాడు. అనుదినం ఆయన మనస్సును నొప్పించుకుంటాడంట, అయ్యో ఈ ప్రాంతము ఏంటి ఇలా నశించిపోతుంది, ఈ ప్రాంత ప్రజలు మారరే, ఈ ప్రాంతం ఏమైపోతుంది అనుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయిందంట, పరలోకం నుండి అగ్ని గంధకాల చేత కాల్చివేయబడింది. వారు ప్రాంతాన్ని ఏం చేసుకున్న వాళ్ళు ఆధారం చేసుకున్న దాన్ని ఆశ్రయించారు. కానీ ఈరోజు ఉందా? చరిత్ర పుటల్లో సొదొమ గొమొర్ర పట్టణం అనే పేరు లేదండి. ఉందా? ఉన్నా కూడా ఆ ప్రాంతంలో కనీసం నివసించడానికి యోగ్యంగా ఉందంటే లేదు. కనీసం ఇప్పుడు జరిగి సుమారుగా 4000 సంవత్సరాల కిందట సందర్భం ఇది. అయితే అప్పుడెప్పుడో అగ్నిగంధకాల చేత కాల్చిన, ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడండి, ఆ ప్రాంతంలో కనీసం చిన్న మొలక కూడా ఉండదండి, పచ్చ గడ్డి కూడా ఉండదు. ఇప్పటికి కూడా అక్కడ బూడిదే ఉంటుందండి. కారణం, దేవుడు దహిస్తే ఎలా ఉంటుంది. కనుక ప్రాంతాలను బట్టి కూడా అతిశయించదండి. మీరున్న ఊర్లను బట్టి, మీరున్న ప్రాంతాలను బట్టి వాటిని మీరు ఆధారం చేసుకోవద్దని, వాటిని మీరు ఆశ్రయించొద్దండి. ఎవరిని ఆశ్రయించాలంటే కింద చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి. పదే ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకోండి, దేవుణ్ణి ఆశ్రయించండి అంటాడు. అప్పుడు మీరు ఏమంట బ్రతుకుదురు. అప్పుడు మీరు ఎప్పుడు బ్రతుకుతారు? యెహోవాను ఆశ్రయిస్తే, ఆయనను ఆధారం చేసుకుంటే మీరు బ్రతుకుదురు అంటున్నాడు. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేల్లో ఎవరును కూడా ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు. ఎవరు కూడా ఆర్పివేయలేరండి. మనకు తెలుసు కదా, ఈ మధ్యనే అమెరికా ప్రాంతంలో గొప్ప గొప్ప వారు నివసించేటువంటి పట్టణం ఒకటి తగలబడిందండి. ఏంటి? లాస్ ఏంజల్స్. గొప్ప గొప్ప వారు నివసించే పట్టణం అది, ఆ ప్రాంతం. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, కారు చిచ్చు తగలబెట్టేసిందండి మొత్తం. వాళ్ళు అనుకోండొచ్చు, మా ప్రాంతం అంత అందమైన సిటీ ఇంకా అక్కడ లేదు, దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, మేము ఎంత వైభవపేతంగా కట్టుకున్నాం, ఎంత బాగుంది మా ప్రాంతం అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ కారు చిచ్చు ఏం చేసిందంట, కాల్చి బూడిద చేసి పడేసిందండి. ఏమైనా మిగిలిందా వారికి? ఒకప్పుడు పైన ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? కనుక దేన్ని బట్టి మనం అతిశయించకూడదు.
గర్వపడకూడదు. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణే ఆధారము చేసుకోవాలి. ఇంకోటి మనం గమనిస్తాం, మొదట ఎవరిని చూసుకున్న మనము శరీరాలను ఆధారం చేసుకోకూడదు, ఆశ్రయించకూడదు. తర్వాత ప్రాంతాన్ని ఆధారం చేసుకోకూడదు, ఆశ్రయించకూడదు. ఇంకా అంటే మూడో చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. అందరు తెరవండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము, అందరు తెరవండి. 778 పేజ్ నెంబరు చదువుదాం. 1:11. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. ఇక్కడ ఏముందంట, తమ బలమునే తమకు ఏం చేస్తారంట వీళ్ళు దేవతగా. కొంతమంది ఇలా కూడా ఉంటారండి, నాకు ఎవరి అండ అవసరం లేదు, నాకు నేనే గొప్ప, నన్ను ఎవరు కూడా ఢీ కొట్టలేరు, నేనంటే అందరు హడల్ కదా. ఇలా వారు ఏం చేస్తారంటే తమ బలాన్ని చూసుకుని వాళ్ళు పొంగిపోతున్నారు, ఆశ్రయిస్తున్నారు. ఆ బలాన్ని ఏం చేస్తుంట దేవతకి. ఇంకా మీకు బాగా అర్థం అంటే యోబు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం, ఇక్కడ కంటే అక్కడ బాగా రాయబడింది. 12వ అధ్యాయం 6వ వచనంలో. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ప్రతి ఒక్కరు తెరవండి, అందరు తెరవండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. దోపిడిగాండ్రు కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు అంట. చూడండి, మనం అనుకుంటాం అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు చాలా వర్ధిల్లుచున్నాడు, వాడే బాగుంది, వానస్థితే బాగుంది అని మనం అనుకుంటాం. వాక్యం కూడా అదే చెప్తుంది. ఎందుకంటే వాడు కొద్ది కాలమే ఈ భూమి మీద ఉండేది, వాడు వెళ్ళిన చోటు మళ్ళీ తిరిగి రాలేడు. అలాంటి భయంకరమైన చోటుకు వారు వెళ్తారు. అందుకే ఇక్కడ ఏమంటారు, దోపిడిగాండ్రు కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు ఏమనుకుంటారంట దేవుడుగా అనుకుంటారంటండి. తమ బాహుబలాన్ని వారు ఏం చేస్తారంట ఆశ్రయిస్తారు, ఆధారం చేసుకుంటారు. నన్ను తన్నేవాడు లేడు అనుకుంటారు కదా. ఇలాగే అనుకున్నారు మన చరిత్ర పుట్టులు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. హిట్లర్ మీకు తెలుసు కదా, హిట్లర్ తెలుదండి. ప్రపంచాన్నే అతనేమనుకున్నాడు, తన సైన్యాన్ని తన బలాన్ని చూసి నన్ను ఎవరు ఢీకొట్టేవారు లేరు అనుకున్నాడు. కానీ ఉన్నాడే భూమి మీద ఇంకెంతవరకైనా లేడండి. సద్దాం హుసేన్ ఉన్నాడా? ఆయన టాయిలెట్ కూడా బంగారే అంట, మొత్తం బంగారే. మీరు ఆలోచిస్తే వాళ్ళందరూ ఏది ఆధారం చేసుకున్నారు? దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. వాళ్ళు తమ బలాన్నే, తమ బాహుబలాన్నే దేవతగా భావించుకుని ఆధారం చేసుకుని ఆశ్రయించారు. కానీ అది కూడా దేవుడు ఏం చేశాడంట తీసేస్తాడండి. దేవుని పక్కన పెట్టి దేన్ని మీరు ఆధారం చేసుకున్నా అది ఒకరోజు మీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఇది తథ్యం, ఇది సత్యం. దేవుని మీరు ఆధారం చేసుకోవాలి. బలం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఆయుష్ ఉంది కదా, నాకేంలే అనుకోవద్దండి. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండలేం. మన పరిస్థితి ఏ క్షణాన ఎలా మారుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనది. మన జీవితానికి గ్యారంటీ లేదు. కానీ బజారుకి వెళ్ళి వస్తువులు గ్యారంటీ అడుగుతాం కదా. బజారుకి వెళ్తాం వస్తువులు కొనడానికి, దీనికి గ్యారంటీ ఇస్తావా? ఎన్నేళ్ళు, 1, 2, 3, 10 అంటాం. ముందు నీ జీవితానికి ఇక్కడ గ్యారంటీ లేదు. నువ్వు ఇంతలో కనపడతావు, అంతలో మాయమైపోతావు. ఈ రోజు ఉంటావు, ఈ క్షణం ఉంటావు, ఈ గంట ఉంటావు, మరి గంటకు నీవు ఉండవేమో. కానీ ఉన్న సమయాన్ని దేవుని కోసం మీరు ఏం చేయాలంట సద్వినియోగము చేసుకోవాలి. మీరు దేన్ని బట్టి ఈరోజు అతిశయిస్తున్నారు? దేన్ని ఆశ్రయంగా చేసుకున్నారు? దేన్ని మీరు ఆధారం చేసుకున్నారు? మనుషులను ఆధారం చేసుకున్నారా? ప్రాంతాలను ఆధారం చేసుకున్నారా? లేదా మీ బలాన్ని, మూడోదంటే బలాన్ని మీరు ఆధారం చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. ఇలాగే బలాన్ని ఆధారం చేసుకున్నాడు ఒక వ్యక్తి. బైబిల్ గ్రంథం నెబుకద్నెజరు ఏమనుకున్నాడంట, తన పట్టణాన్ని, హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఇప్పుడు ఉంది ప్రపంచ వింతలో ఒక వింత అది. ఆ పట్టణాన్ని కదా ఆయన చూసుకుని మురిసిపోతున్నాడు. ఈ వైభవం అంతా, ఇదంతా నా ఆధిపత్యమే కదా, నేను సంపాదించుకుని కాను. కానీ ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని అడవుల్లోకి తరిమేశాడు. పశువు గడ్డి మేసినట్లుగా మేశాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన నెబుకద్నెజరు. ఈ చరిత్రలో ఉందండి. ఇవన్నీ కూడా చరిత్రలో దేవుడు మన కళ్ళెదుటే రాసి ఉంచాడు. అలాంటి వారి స్థితిగతులు మనం చదువుకున్నాక దేన్ని మనం ఆశ్రయించకూడదు, దేన్ని ఆధారం చేసుకోకూడదు, ఒక్క దేవుని తప్ప. దేవుడే మన లోకం. మనకేం కావాలి? మన లోకం ఏమై ఉండాలంట? దేవుడే, దేవుడే, దేవుడే. తర్వాత అన్నీ
ఫస్ట్ దేవుడు. ఇంకా చూడండి 4వది మనం గమనిస్తే వీళ్ళు ఇంకా దేన్ని ఆధారం చేసి ఇంకొంతమంది ఎలా ఉన్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు 3 చూసుకున్నాము, 4వది చూసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వారితో బహుగా విభజించి వచ్చితివి కదా. ఇక్కడ ఏం ఆధారం చేసుకుంటే ఇంకొంతమంది మనుషులు దేన్ని ఆధారం? సౌందర్యమును. ఉన్నారా లేదా సౌందర్యవంతులు? మిస్ వరల్డ్ ఉందా లేదా? ఐశ్వర్యరాయ్ కదా, మన కళ్ళెదుటే కనబడతారు చాలామంది. మిస్ వరల్డ్ కదా, చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ దేన్ని ఆధారం చేసుకుంటారు చెప్పండి? తమ సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోయి దాన్ని ఆధారం చేసుకొని దాన్నే ఆశ్రయించి దాని ద్వారా అనేకంగా సంపాదించుకొని మురిసిపోతే ఈ అందము నాకు శాశ్వతం అనుకుంటారు. అందం ఎలాంటిదంట? శాశ్వతం అనుకొని దానికి పెట్టిన ఖర్చు ఇంకొక దేనికి పెట్టలేరు, అంత ఖర్చు పెడతారు ఈ మాట. అందుకే కదా ఈ సౌందర్యం మీద ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడ చూస్తే ఏం వెలిసాయి? బ్యూటీ పార్లర్లో ఒకప్పుడు ఉమెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు ఏమొచ్చాయి? మెన్స్ కూడా వచ్చేసేయండి. మెన్స్ బ్యూటీ పార్లర్, ఉమెన్స్ బ్యూటీ పార్లర్. ఎందుకు? అందం మీద మనుషులకు మక్కువ ఎక్కువ. సౌందర్యాన్ని ఆధారం చేసుకుంటారు. సౌందర్యం చేత మనుషులు పడేసి రాజ్యాలు కూల్చేసి కదా ఎన్నెన్నో ప్రపంచంలో మన కళ్ళెదుట జరిగాయని. కానీ వారందరూ కూడా ఈరోజు స్థిరంగా ఉన్నారా? సౌందర్యాన్ని బట్టి మురిసిపోవద్దు, సౌందర్యాన్ని ఆశ్రయించవద్దు, సౌందర్యమును ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి, ఆ సౌందర్యం ఎలాంటిది అక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. మరి సౌందర్యమును ఆశ్రయించిన వారు, సౌందర్యాన్ని ఆధారం చేసుకున్న వారికి మాట తెలీదా? తెలీదు కనుకనే దేవుడు రాయించాడు. పై మెరుగులు చూసి కూడా చాలామంది మోసపోతున్నారు కదా. పెళ్లి సంబంధానికి వెళ్ళాలనుకోండి, ఏం చూస్తారు? పిల్ల అందంగా ఉందా లేదా, పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా. మనం పంపించుకున్న ఫోటోని చూస్తే మనకి ఏం కనపడుతుంది చెప్పండి? హైటా వెయిటా, వైటా బ్లాకా కదా. హైట్ వెయిట్ వైట్ బ్లాక్, అంతే, ఇంకేం కనపడదు. అంతరంగం ఎవరికి తెలుసు? పోనీ మన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినా పై రూపాన్ని చూస్తాం, కానీ అంతరంగాన్ని చూడగలమా? కనుక యవ్వనస్తులుగా మీకు చెప్తున్నాను, ఇక్కడ ఏమైనా ఆడబిడ్డలున్నా మగపిల్లలున్నా మీరు ఏం చేసుకోండి, ఈ వయసు నుంచే ప్రార్థన చేసుకోండి. ప్రభా మంచి సుబుద్ధి గల భార్య నాకు దయచేయి. ఎవరు దయచేయాలి? సుబుద్ధి గల భార్య. యెహోవా యొక్క దానం అంట సుబుద్ధి గల భార్య. ఎందుకంటే అంతరంగాలు ఎవరు చూడలేదు, ఆయన మాత్రమే పరిశోధించేవాడు. హృదయాలు పరిశోధించేవాడు, అంతరంగాలు పరిశోధించేవాడు. ప్రార్థన చేసుకోండి. మీ వివాహ వయసుకు వచ్చేంతవరకు ప్రభా నీ చిత్తము నాకు మంచి భార్యను, మంచి భర్తను మీరు అనుగ్రహించు. ఎందుకంటే నేను పై రూపాన్ని చూస్తే కానీ వారి హృదయం, వారి అలవాట్లు, వారి పద్ధతి నాకేమీ తెలియదు ప్రభా అని మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు నీకు మంచి భార్యనే ఇస్తాడు. యాకోబు ఎవరిని ప్రేమించాడండి? సౌందర్యాన్ని ప్రేమించాడు. ఎవరామె? రాహేలు. కానీ దేవుడు ఎవరిని ప్రేమించాడు? లేయాను. లేయా ఎలాంటిది? జబ్బు కలది, కానీ లేయాను ఆశీర్వదించాడు. ఎక్కడ వంశావళి ఇష్టం లేయా పేరు కనపడుతుంది, రాహేలు పేరు కనపడదు. అంటే యాకోబు శరీరాన్ని ప్రేమించాడు, దేవుడు అంతరంగాన్ని. అందుకే నువ్వు ఎప్పుడు ఎవరి ఉద్దేశాల ప్రకారం ఉండాలంట? దేవుని ఆలోచనల ప్రకారంగా, దేవుని ఉద్దేశాల ప్రకారంగా నీవు ఉండాలి. అలా నడిచాడు మరి దావీదు గారు. ఆయన మనస్సుని ఆయన ఇష్టానుసారంగా దావీదు గారు నడిచేందుకు ఇతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక సౌందర్యాన్ని బట్టి అతిశయించేవారు, అందాన్ని బట్టి అతిశయించేవారు, అందాన్ని బట్టి గర్వించేవారు. మన అందము 20 ఏళ్ళలో ఉన్న అందం 30 ఏళ్ళలో ఉండదు, 30 ఏళ్ళలో అందం 50 ఏళ్ళలో ఉండదు. అందం తరిగిపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటారంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైన దాన్నే ఈనాడు ప్రేమిస్తూ వ్యర్థమైన దాని కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారండి. దేని కొరకంట? సౌందర్యంగా కనపడాలి. అందుకే ఓవర్ మేకప్ లేని ఫేసులు చూడండి, మేకప్ వేసుకున్న ఫేసులు చూడండి. మేకప్ లేని ఫేసులే ఎంతో కలగా ఉంటాయి. మేకప్ వేసుకున్న ఫేసులు ఇట్లా ముట్టుకుంటే జిడ్డే. వాళ్ళకి ఏసీ లేదు ఉండలేరు, ఫ్యాన్ లేదు ఉండలేరు. ఆ మేకప్ ఏసీ ఫ్యాన్ లేకపోతే ఏమవుతుంట?
కరిగిపోయి దరిద్రంగా ఉంటారు. కానీ ప్రభువు కోరే అందం నీకుంటే చాలు. ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. శరీర సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ సమయం, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకండి. ఎవరికి పెట్టాలో తెలుసా? ఆత్మీయ సౌందర్యం కోసం. ఈ ఆత్మీయ సౌందర్యం నీకు రావాలంటే ఎలా వస్తుందో తెలుసా? దేవుని మాటల వలనే. దేవుని మాటలనే మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. 40 రోజులు అక్కడ ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఆజ్ఞలు తీసుకొని కిందికి దిగి వస్తుంటే ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. మోషే దిగి వస్తుంటే, సీనాయి పర్వతం నుంచి దిగి వస్తుంటే ఆయన ముఖాన్ని కింద ఉన్నవారు చూడలేకపోయారంట. అంత ప్రకాశమానంగా ఉందంట ఆయన ముఖం. ఎందుకు అంత ప్రకాశమానం అంటే 40 రోజులు ఎవరితో గడిపారంట? దేవుని. నిజంగా నువ్వు దేవునితో గడిపి చూడు, నీ సౌందర్యమే వేరే విధంగా ఉంటుంది, నీ అందమే వేరే విధంగా ఉంటుంది. ఎందుకు? దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు, దేవుణ్ణి ఆశ్రయించావు కనుక. మూడోదిగా మనం ఏం చూసుకుంటాం? మొదటిగా ఏం చూసుకున్నాం? శరీరాలను ఆధారం చేసుకోకూడదు, శరీరాలను ఆశ్రయించకూడదు. రెండవది బేతేలంటే ప్రాంతాలను ఆశ్రయించకూడదు, ప్రాంతాలను ఆధారం చేసుకో. మూడవది బలమును ఆశ్రయించకూడదు, బలమును ఆధారము చేసుకోకూడదు. నాలుగవది సౌందర్యమును ఆధారం. ఎందుకంటే సౌందర్యం ఎలాంటిదంట? వ్యర్థమైన దాన్ని ఆధారం చేసుకోవద్దు, వ్యర్థమైన దానికోసం డబ్బు ఖర్చు పెట్టుకోవద్దు, వ్యర్థమైన దానికోసం ప్రయాసపడకండి, వ్యర్థమైన దాన్ని ఆశ్రయించకండి అని బైబిల్ మనకు చెప్తుంది. కనుక బైబిల్ ప్రకారం మనము నడవాలి. ఇక 5వది చూసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. రాసుకుంటున్నారా? చదువు వచ్చిన వాళ్ళందరూ రాసుకోండి చక్కగా. మరి మీ ఇంటికి వెళ్ళి మీరు ధ్యానిస్తే ఇంకా మీకు మేలు. 9వ అధ్యాయం 9వ వచనం. జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించు వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి. ఎవరండి? దేవుడే. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడే కీడును రప్పిస్తాడు. ప్రపంచానికి కరోనా అనే పెద్ద కీడు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? మనం అనుకుంటాం చైనా నుంచి వచ్చింది. పాప చైనా అయితే ఎత్తిపోసేశారు. నిజంగా వచ్చింది నాకైతే తెలియదు. కానీ ఏదైనా దేశం మీదకి, ప్రాంతం మీదకి, మనుషుల దగ్గరికి రావాలంటే ఎవరి అనుమతి ఉండాలి? పైన దేవుని అనుమతి ఉండాలి. దేవుని అనుమతి లేనిది ఏది జరగదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా కూలిన నీకు అపాయం ఏమీ రాదన్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుందంట? ఈ పక్కన 1000 మంది, ఈ పక్క 10,000 మంది కూలిన నీకు అపాయం అయితే రాదు అన్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. కానీ ఇక్కడ మన ఈ ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంట? ఆ జనులు ఇట్లందరంట, ఐగుప్తు దేశం నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారంట? అన్యులు ఇజ్రాయేల్ గురించి చెప్తున్నారంట. ఏంటి వారికి ఈ స్థితి, కీడేంటి అని అంటే అన్యులు చెప్తున్నారంట, ఐగుప్తు నుండి వారి దేవుడు వారిని రప్పిస్తే ఆ దేవుని విడిచేసి ఎవరిని వెంబడించారంట? ఇతర దేవతలను. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక దేవతను ఆధారం చేసుకుంటున్నారు, ఆ దేవతను ఆశ్రయిస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం. ఎవరు ఆశ్రయిస్తున్నారంట? ఇశ్రాయేల్ జనాంగం. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక దేవుని ఏర్పరచుకుంటున్నారు. ఆ ప్రాంతంలో కదా కొలిచి ఇంకేం చేస్తున్నారు చూడండి. జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశం నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలు ఏం చేసుకున్నారంటే వీళ్ళు ఆధారం చేసుకున్నారు. ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించి వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతయు వారికి. మన వాళ్ళకు కూడా చాలా భక్తి. ఇక్కడ ఒక భక్తి ఉంటే పక్కకి వెళ్తే ఇంకో భక్తి ఉంటుంది. మా ప్రాంతంలో ఎంత గొప్ప జరుగుతుందో తెలుసా? ఇది అంటే అటు భక్తి ఉంటుంది, ఇటు భక్తి ఉంటుంది. ఇలా ఏమైనా మొక్కుబడులు చెల్లింపోతే మళ్ళీ మాకేం నష్టం వస్తుందని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న వారే. అమావాస్యకు భయపడతారు, పుణ్యానికి భయపడతారు, దగ్గితే భయపడతారు, తుమ్మితే భయపడతారు, పిల్లి ఎదురొస్తే భయపడతారు. ఉన్నారా లేదు ఇలాంటి వారు? అమావాస్య రోజు పెళ్ళి చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అమ్మో అమావాస్య తల్లో, అమావాస్యనా ఏం చేస్తుంది అమావాస్య? నువ్వు భయపడుతున్నావు అంతే, అదేమి నిన్ను ఏం చేయదు. నీ భయమే నీకు ఒక పెద్ద రోగం.
ఏమి కాదు. జనులు భయపడుతున్నారు. చూద్దాం ఆ మాట. ఇది ఇలాగే ఉంచి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం రండి. మీరు భయపడద్దండి. దేవుడు పదే 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 చెప్తుండే. ఆయన మాటలు నిజంగా ఎంత నమ్మదగినవి తెలుసా. మనకు ఆ మాటలను ఆధారం చేసుకుంటే ఇక దేనికి గురించి మనకు భయము చింత ఉండదని. 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, అన్య జనముల ఆచారములు అభ్యసింపకుడి. ఆజ్ఞ ఇచ్చేశాడు. అన్య జనముల ఆచారాలను ఎందుకు? అన్య జనాలకు పాపం నిజ దేవుడు ఎవరో తెలియదండి. వారిని మనం అనాల్సిన పని లేదు. వారికి దేవుడు ఎవరో తెలియదు కనుక వారేదో వారు చేసుకుంటే అది వారి ఇష్టం. కానీ నువ్వు దేవుని గూర్చి తెలుసుకొని కూడా మళ్ళా తిరిగి ఏం చేస్తున్నావంట? ముహూర్తాలను చూస్తున్నావు, వాస్తులను చూస్తున్నావు, అమావాస్యలను చూస్తున్నావు. ఎవరు? నిజ దేవుడిని ఎరిగి కూడా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు వంశస్థులారా, నేనే మీకు దేవుడిని చెప్పాను కదా, మళ్ళీ మీరు ఎందుకు అన్ని జనుల ఆచరణలు మీరు పాటిస్తున్నారు అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులారా, నేనే మీ దేవుడిని, మీకోసం ప్రాణం పెట్టాను, మిమ్మల్ని రక్షించాను, అయితే మళ్ళీ మీరు ఎందుకు లోక ఆచారాలను పాటిస్తున్నారు అంటాడేమో. చూద్దాం అక్కడ. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అన్య జనముల ఆచారాలు అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు కదా జనములు భయపడతారు. ఆకాశం మీద ఏ చిహ్నం కనపడుతుంది? ఆకాశంలో ఏమున్నాయండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఆకాశంలో ఏం కనపడుతున్నాయి మనకు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడి నుంచి ఏమొస్తుంది? సూర్యగ్రహణం మొన్ననే అయిపోయిందేమో. చంద్రుడి నుంచి చంద్రగ్రహం, తర్వాత చంద్రుడు నల్లపోవడం, అమావాస్య అనడం కదా. రకరకాలుగా అవన్నీ చిహ్నాలు కనపడుతుంటాయి. కానీ జనములు వాటికి భయపడతారు. కానీ ఆ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కలగజేసిన వాడిని నేను, మీరు నాకు భయపడిన కానీ వాటికి ఎందుకు భయపడుతున్నారు ఇశ్రాయేలు వంశస్థులారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఆధారం చేసుకున్నారు. జనములు వారిని ఆధారం చేసుకున్న వారి దేవతలను. కానీ మీరెందుకు చేసుకుంటున్నారు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మీకు తెలియదా? ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అదే కదా. ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమును మీరు చేసుకోకూడదు. మనిషి రూపం కానీ, జంతు రూపం కానీ, పక్షి రూపం కానీ, జలచర రూపం కానీ దేని రూపం మీరు చేసుకోకూడదు. వాటికి సాగిలపడదు, వాటిని పూజింపకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు అని ఆజ్ఞ ఇశ్రాయేలు వంశస్థులకు దేవుడు ఇస్తే వాళ్ళు ఏం చేశారంట? ఇతర దేవతలను తమకు ఆధారంగా చేసుకున్నారు. కనుక ఇప్పుడు దేవుడు ప్రేమించిన దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తున్నాడు, కీడును పంపిస్తున్నాడు. నిజంగా మన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుని ఆయన ఆశ్రయిస్తే ఆయన ఎంతో ప్రేమిస్తాడు. ఆయన పక్కన పెట్టామో వచ్చా మనకి ఇంకా. కనుక దేవుని ప్రేమించండి, దేవుని ఆశ్రయించండి, దేవుని ఆధారం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఐదోదిగా ఇతర దేవతలను ఆధారం చేసుకున్నారు. కనుక వారికి ఏమొచ్చిందంటే అక్కడ మొదటి 9:9 ఏమంటాడు? జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశం నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించి వచ్చిరి కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి ఏం చేస్తాడంట? రప్పిస్తున్నాడు. యెహోవా ఈ కీడంతయు వారికి రప్పిస్తున్నాడు. ఇక ఆరోదిగా మనం చూసుకున్నట్టు చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. ఆరోదిగా మనం చూసుకుందాం. హోషేయ గ్రంథం 10:13. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీ చెడుతను పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఇప్పుడు దేన్ని ఆధారం చేసుకున్నారంట ఇంకా మనుషులు? ఇంకా తమ ప్రవర్తన. వింటున్నారా వాక్యము? నిద్రపోతున్నారా? ఈరోజు చాలామంది ఆబ్సెంట్ అయ్యారు, మంచి వాక్యం మిస్ అయిపోయారు. చాలామంది రాలేదండి ఇంకా. కానీ ఉన్నవారు శ్రద్ధగా వినండి. ఈరోజే మళ్ళీ రేపు ఉంటామో మనకు తెలియదు, ఈ రాత్రికి ఉంటామో లేదో తెలియదు. ప్రభు రావచ్చు, మనం పోవచ్చు, రెండిట్లో ఏదో జరగవచ్చు. పోతే యాక్సిడెంట్ చచ్చిపోవచ్చేమో, ఏమో మొత్తానికి చెప్పలేం. చావు ఎలా వస్తుందో తెలియదు. కానీ చావుకు సిద్ధపడి ఉండండి. దేనికి సిద్ధపడాలి? మరణం అంటే భయపడద్దని మనం రక్షింపడ్డాం, నీతిగా బ్రతికి చాలు. ఈరోజు చేస్తే రేపు ప్రభు దగ్గర ఉంటాం, పరదేశంలో ఉంటాం. మరణం అంటే భయం ఎవరికంటే నిరీక్షణ లేని వారికి భయం. మనకు నిరీక్షణ ఉంది, మనల్ని ప్రభు తన రక్తంతో కడిగాడు. ఈ క్షణాలు మనం చచ్చిన ఎక్కడికి వెళ్తాం? పరదేశంలో నెమ్మదిగా ఉంటాం ప్రభు కోసం బ్రతికితే. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఆరోదిగా ఏమంటాం? మనుషులు ఇంకా ఏం ఆధారం చేసుకుంటారంట? ప్రవర్తనను ఆధారం చేసుకుంటారంట.
నాకేం, నేను నీతిగా ఉన్నానబ్బా, నేను పరిశుద్ధంగా ఉన్నానబ్బా, నేను అబద్ధాలు ఆడను, నేను బూతులు ఆడను కదా, నేను ఎంత చక్కగా ఉన్నాను, నా అంత పర్ఫెక్ట్ ఇంకొకరు లేరు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఒక అలవాటు కదా, మన కంట్లో ఉన్న దూరం చూసుకోగానే ఎదుటి వారి కంట్లో నలుసుని చూసేకపోతాం. అంటే ఎప్పుడు ఎదురింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ జీవితాలు చూస్తాం. ఒక్కసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు, నీ స్థితిని చూసి నువ్వు ఆలోచించు, నువ్వు ఎలా ఉండవో నీకు తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడు ఆ పని చేయం. వాళ్ళిట్లా లేరు, వీళ్ళిట్లా లేరు. పరిసయ్యుడు ప్రార్థనలు ఏమన్నాడు? లూకాసు వార్త 18వ పరిసయ్యుడు ఒక ప్రార్థన చేశాడు కదా, సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారు. పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉంది? ప్రభువా, నేను అబద్ధాలు చెప్పలేదు ప్రభువా, నేను ఎలా ఉన్నానో తెలుసా, వారానికి 2 సార్లు ఉపవాసం. ప్రవర్తన గురించి చెప్పుకుంటాడు చూడండి. పరిసయ్యుని ప్రవర్తన గురించి అక్కడ మనం గమనిస్తే ఏమంటారంట? పరిసయ్యుడు, ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, 10వ భాగంలో ఫస్ట్ నేనే ఇచ్చేది ప్రభు మా చర్చిలో. ఏమనుకున్నాడు పరిసయ్యుడు? 10వ భాగం ఎవరి ఇక్కడ నేను ఇస్తాను ప్రభువా. అంటే తన ప్రవర్తన గురించి తను ఏం చేస్తున్నాడు? నా అంత చక్కగా ఇంకెవరు లేరని తన ప్రవర్తన ఆధారం చేసుకున్నాడు. నేను అబద్ధాలు చెప్పడం లేదు, దొంగతనం చేయడం లేదు, మోసం చేయడం, చివరికి సుంకర్లాగా కూడా నేను లేను ప్రభు అన్నాడు. సుంకర్తో నీకేం పని? నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, నీ ప్రార్థన నువ్వు చేసుకో. నీ పక్కన ఉన్న సుంకర్తో నీకేం పని? నువ్వు సరి చేసుకో, నువ్వు పరీక్షించుకో, నువ్వు ఎలా ఉన్నావు చూసుకో, నీలో దేవునికి ఆయాస్కరం మార్గం తీసివేసుకో. కానీ పక్కన వాళ్ళ గురించి నీకేం పని? పరిసయ్యుని ప్రార్థన ఇలాగే ఉంది కదా. ఏమని ప్రార్థన చేస్తున్నట? ప్రభా, ఈ సుంకరి చదువు మాట, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను. ఇతర మనుషుల గురించి నీకేమి అంటే, ఇతర మనుషుల గురించి ఆలోచన చేస్తుంటే నీలో ఏముంది? ఇప్పుడు నా ప్రవర్తన 100% కరెక్ట్, నేను అంత చక్కగా బ్రతుకుతున్నా. నువ్వు ఎప్పుడైతే ఇతర మనుషుల గురించి ఆలోచిస్తావో అప్పుడు ఏమనుకుంటావు తెలుసా? నా అంత చక్కగా ఎవరు బ్రతకలేదనుకుంటావు నువ్వు. అంటే ఇప్పుడు నీ ప్రవర్తన నువ్వు ఏం చేసుకున్నావు? ఆధారం చేసుకున్నావు. నీ ప్రవర్తన ఎలాంటిది? ఎక్కడికి రావాలి? వాక్యం అనే అద్దం ముందరకు వస్తే చూపిస్తాడు దేవుడు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ బుద్ధులు ఎలా ఉన్నాయి, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలంటే వాక్యం అనే అద్దం దగ్గరకు రావాలి. చూడండి, కీర్తన 90 కీర్తన ఒక మాట ఉంది, ఇది ఇలాగే ఉంచుకొని మరీ వచ్చాను అక్కడికి. 90 కీర్తనలు 90 ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు అన్నీ కూడా కనపడతాయండి. చూడండి, 90 కీర్తన 6వ వచనం, 6వ వచనం కాదండి, ఉండండి, 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎవరి ముఖకాంతిలో? ఆయన ముఖకాంతిలో. లేదంటే మన ప్రవర్తన మనం ఆధారం చేసుకొని నేను పర్ఫెక్ట్ అనుకుంటాం, అవునా? ఒకవేళ అందరికీ కనబడేలాగా నువ్వు చేయకపోవచ్చు, కానీ ఎలా చేస్తావు? ఆలోచనలతో నువ్వు పాపం చేసింటావు. ఆలోచనలు ఎవరికైనా కనపడతాయండి? కనపడవు. కానీ అందరికి కనబడేలాగా నువ్వు దొంగ కాదు, వ్యభిచారి కాదు, అన్యాసుడు కాదు, ద్రోహి కాదు, కానీ ఆలోచనలో మాత్రం అన్నీ చేసేసింటావు. ఆలోచనలో బూతులాడింటావు, నీ ఆలోచనలో వ్యభిచారం చేసింటావు కదా. వ్యభిచారం అంటే మనిషి కలిస్తే వ్యభిచారం ఒకప్పుడు అన్నాడు, కానీ క్రొత్త నిబంధనలు ఏమని తెలుసా? మోహపు చూపు చూస్తేనే నువ్వు వ్యభిచారం చేసినట్లంట. స్త్రీ అయినా పురుషులైనా ఎదుటి వ్యక్తిని నువ్వు మోహపు చూపుతో చూస్తే నువ్వు అక్కడే వ్యభిచారం చేసినట్లు అంతే. కానీ నువ్వు అవన్నీ ఆలోచించావు, నేను పర్ఫెక్ట్ అనుకుంటావు. నీ ప్రవర్తన నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు తెలియాలంటే బైబిల్ దగ్గరికి రా, ఆ వాక్యంలో నిన్ను సరి చేసుకో, వాక్యం అనే అర్థంలో చూసుకో. ఆయన ముఖకాంతిలో ఏమంట? మన రహస్య పాపాలు కూడా. అందరికి కనబడే తప్పులు అందరూ చెప్పగలరు, కానీ కొన్ని పాపాలు రహస్యంగా చేస్తామండి, ఎవరికి తెలియదు. కనీసం ప్రక్కనున్న భార్య కూడా తెలియదు. ఇద్దరు పక్కనే ఉంటారు కదా, ఇద్దరు పక్కనే ఉంటారు, కానీ ఈయన మనస్సులో పాపం చేస్తుంటాడు. అది ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తుంటాడు. కనుక మన ప్రవర్తన కూడా మనం ఏం చేసుకోకూడదు అంటే ఇక్కడ ఆధారం చేసుకోకూడదు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? మన ప్రవర్తన కనిపెట్టే దేవుడిని ఆధారం చేసుకోవాలి. నువ్వు ఇలా ఉన్నావు, నీ స్థితిగతులు నువ్వు మార్చుకొని చెప్తాడే అతన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఆయనే మన దేవుడు. చూడండి, ఇంకొక మాట మనం గమనిస్తే, ఒక వ్యక్తిని చూద్దామండి. ఇక్కడ పరిసయ్యుడు ఏమని చూసుకున్నాడంటే, ఇక్కడ మనం గమనిస్తే ఏమంటాడు పరిసయ్యుడు? వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. సరే, 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు
అలా చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని మాటకు పూర్తిగా భిన్నంగా పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకు కొలబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరి కంటిలోని నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయమని చెప్పనేలా వేషధారి. మొదట ఏం చేసుకోవాలో తెలుసా? నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు చూసుకో. ఎదుటి వారి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. వాడు దొంగ, ద్రోహ, వ్యభిచార, అది అనవసరం, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే అతనికి తీర్పు తీర్చేది దేవుడు. నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరం అయితే లేదు. నిన్ను సరి చేసుకో. నీ కంట్లోనే దూలం ఉంది, కానీ ఎదుటివాని కంట్లో చిన్న నలుసే. నలుసు పెద్దదా, దూలం పెద్దదా? దూలం అంటే మొద్దు కదా. మరి మొద్దు పెద్దగా ఉంటుందా, నలుసు పెద్దగా ఉంటుందా? నలుసే పెద్దగా ఉంటుందా మన కంటికి? మన కంటికి ఎలా ఉంటుంది? నలుసే పెద్దగా ఉంటుంది, దూలం పెద్దగా కనపడదు. నేను పర్ఫెక్ట్ అనుకుంటాం. ఎప్పుడు అలా అనుకోద్దని, మోసపోతారు. నా ప్రవర్తన ఎలా ఉంది ప్రభా నాకు తెలియచేయంటే చక్కగా వాక్యాన్ని తీసి చూపిస్తాడు దేవుడు. మాట్లాడతాడు దేవుడు నీతో వాక్యం ద్వారా. ప్రభు నేను ఎలా ఉన్నాను, నన్ను సరిచేయి ప్రభా, నాతో మాట్లాడు ప్రభు అంటే ఇలా దైవదాసుల ద్వారా మాట్లాడతాడు. వాక్యం నువ్వు చదివేయకపోతే వాక్యం తీస్తే నీతో సూటిగా మాట్లాడతాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన సన్నిధిలో మన ప్రవర్తన కనిపెట్టుకోవాలి, చూసుకోవాలి, సరి చేసుకోవాలి. దావీదు గారు అంటారు కదా, ప్రభా నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో తీసివేయి. అడిగామా? ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసామా? చేయాలి. నాలో నీకు నచ్చనివి, ఆయాస్కరమైనవి, నీకు అయిష్టమైనవి ఏమైనా ఉంటే తీసివేయి ప్రభు అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. కనుక మన ప్రవర్తన ఎప్పుడు కూడా ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు, ఆశ్రయించకూడదు. ఇలాగే ఒక వ్యక్తి చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఈయన కూడా గారడి చేస్తూ బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ప్రభుని గురించి తెలుసుకొని విని వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలని తన దగ్గర ఉన్న డబ్బును సంచిని తీసుకొని వచ్చి మరి పేతురు యోహానుల ఎదుట ఉంచి నా కోసం కదా ప్రార్థన చేయండి, ఆ డబ్బు సంచి తీసుకొని నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి అన్నప్పుడు పేతురు యోహానులు ఒక మాట అంటాను. 8:21 అపోస్తలుల కార్యం 8:21 నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఏం సరిలేదంటే ఇప్పుడు గారడి సీమోన్లో హృదయం సరిలేదు. ఆయనకే కాదండి, మన అందరి హృదయాలు కూడా సరిలేవేమో. అందుకే ఇర్మీయా గ్రంథం దేవుడు సెలవిచ్చాడు కదా, నువ్వు శరీరాలను మనుషులను ఆశ్రయించి ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి నీ హృదయం తొలగించుకుంటున్నావు కనుక నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. సరి చేసుకొని ఈరోజు దేవుడు ఇన్ని వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇన్ని వాక్యాల ద్వారా. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి కూడా పేతురు యోహానులు చెప్తున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట ఎలా లేదంట? సరైనది కాదు కనుక ఈ కార్యం నీకు పాలు పంపులేవు కనుక కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని ఇప్పుడు ఏం పొందుకోవాలి? నువ్వు మారు మనస్సు పొందుకోవాలి. ఇంకా మీకు మారు మనస్సు లేకపోతే ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ చెడుతనాన్ని మానుకొని నిన్ను సరి చేసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అంటున్నాడు. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, మారు మనసు పొందుకొని ప్రభువుని వేడుకో. ఒకవేళ అది ఖచ్చితమైతే నేను చెప్పలేను, అది ప్రభు చిత్తం అంతే. గ్యారెంటీగా అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నీ హృదయం మారకపోతే నీకు క్షమాపణ లేదు. నీ హృదయం మార్పు చెంది మారు మనసు పొందుకుంటే నీకు క్షమాపణ, అది కూడా దేవుడే. నాకైతే ఒకవేళ అంతే ఆప్షన్. మరి ఎలా ఉన్నాం మనం ఈరోజు సరి చేసుకుందాం. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మనలో ఉన్నాయేమో కదా. ఇంకొకటి చివరిగా ఒకటి చూసుకుందాం. 7వ వచనం ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 7వది. ఇప్పుడు 6 విషయాలు మనం చూసుకున్నాం. ఇవన్నీ మనలో ఉన్నాయేమో ఈరోజు సరి చేసుకున్న దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం చివరిగా మనం చూసుకుందాం. ఇంకా మనం దేన్ని ఆధారం చేసుకుంటామో చూడండి. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయము 7వ వచనం నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి. చివరిగా మనిషి ఇంకా దేన్ని ఆశ్రయించాడు, దేన్ని ఆధారం చేసుకున్నాడు, దేన్ని నమ్ముకున్నాడంట? క్రియలు. నేను ఎంతో పుణ్యం చేశాను, నేను తప్ప పరలోకానికి ఎవరు పోరు. నేను 100 మందికి భోజనాలు పెట్టాను, నేను మీటింగ్స్ కొరకు ఇంత కానుకిచ్చాను. దేవుడు నాకే ఏం చేస్తాడంట? పరలోకాన్ని ఇస్తాడు. నువ్వు కానికి ఇవ్వడం ద్వారా, నువ్వు బట్టలు ఇవ్వడం ద్వారా, నువ్వు భోజనాలు పెట్టడం ద్వారా, లేదా నీ ఆస్తి ఇంకొకరు రాసిందని కాదు నీకు పరలోకం వచ్చేది. నీలో మార్పు రావాలని దేవుడు చెప్తున్నాడు.
ఇవన్నీ చేస్తే కాదు నీకు పరలోకం వచ్చేది. ఇవన్నీ చేస్తే వస్తుందని అపోహ వారుకుంది, కానీ మనకు అలా కాదండి. మన నీతి క్రియలన్నీ ఎలాంటివంట? మురికి గుడ్డలతో సమానం. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానం. మనం ఏం చేస్తున్నాం? ఈ నీతి క్రియలు చేసి దీన్ని ఆధారం చేసుకొని నేను ఇన్ని నీతి క్రియలు చేశాను కదా, ఖచ్చితంగా నేను చస్తే పరలోకం పోతాను అనుకుంటాం. మంచి పనులు చేసి మనం ఏమనుకుంటున్నాము? ఈ మంచి పనుల ద్వారా మనం ఏం సంపాదించుకోవచ్చు అనుకుంటాం? పరలోకాన్ని సంపాదించుకోవచ్చు. మంచి పనులు చేసాం కదా, ఆమెకు ఎంతో సహాయం చేశాను కదా, ఆమెకు సేవ చేశాను కదా, ఈమెకి ఇది పెట్టాను కదా, ఆయనకి ఇది పెట్టాను కదా అని అనుకొని ఏం చేస్తున్నారు? భ్రమపడుతున్నారు. ఈ భ్రమలో నుండి మనుషులు బయటికి రావాలి. క్రియలు కూడా ఆధారం చేసుకున్న వారు చాలామంది ఉన్నారండి. క్రియలు పుణ్యకారాలు చేసి కదా, క్రియలు చేసి మేము పరలోకం పోతాం అని అనుకోవడం అబద్ధం. బైబిల్ చెప్తుంది ఏంటంటే, మీరు ఎప్పుడు గల భ్రమలో ఉండద్దు అంటాడు. నీవు నీ క్రియలను ఏం చేసావు? ఆశ్రయించితివి. నీ క్రియలను ఆశ్రయించితివి. నీ విధులను అంటే పనులు, నీ పనులను నువ్వు నమ్ముకున్నావు. నీ క్రియలను ఆశ్రయించావు, నీ విధులను నమ్ముకున్నావు. కనుక ఇప్పుడు ఏమవుతున్నావు? నీవును పట్టుకొనబడదువు, కెమోషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకుల అధిపతుల చెరలోనికి పోదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకు ప్రతి పట్టణం మీదకి వచ్చును. పట్టణం వారు, ప్రాంతంలో వారు, ప్రజలందరూ కూడా నేను మంచి క్రియలు చేశాను, నా విధులు చాలా చక్కగా ఉంటాయి, ఉదయం లేచిన నుంచి నేను ఎంతో చక్కటి విధులు నేను చేస్తాను, దీన్ని బట్టి కూడా నేను పరలోకం పోతాను అనుకుంటున్నావేమో. ఈరోజు ఆలోచన మానేయి. ప్రతిది కూడా నువ్వు బైబిల్ దగ్గర తీసుకొని రావాలి, బైబిల్తో సరి చూసుకోవాలి. బైబిల్తోనే సరి చూసుకోవాలండి కదా, కొలత. అందుకే ఎవరు కొలత చొప్పున వారికి కొలబడం. నీవు కొలిచే కొలత బైబిల్తో సమానంగా ఉందా లేదని నువ్వు చూసుకోవాలి. బైబిల్లో చెప్పినట్టుగా నా ప్రవర్తన ఉందా లేదని చూసుకోవాలి, నా క్రియలు ఉందా లేదని చూసుకోవాలి, నా విధులు ఉన్నాయా లేదని చూసుకోవాలి. కానీ క్రియలను విధులను మీరు ఆధారం చేసుకుంటే నష్టపోతారని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కనుక ఎవరిని ఆధారం చేసుకుంటే ఇన్ని చెప్పినాక దేవుడు అది కూడా చెప్పాలి కదా. 7 విషయాలు చెప్పడం. మొదటిది దేని ఆధారం చేసుకున్నారు మనుషులు? శరీర నరులను. రెండవది ప్రాంతాలను. మూడవది బలమును. నాలుగవది సౌందర్యం. ఐదవది ఇతర దేవతను. ఆరవది ప్రవర్తన. ఏడవది క్రియలు హృదయం కాదు, క్రియలు, పనులు. వీటిని ఆధారం చేసుకుని వీటిని ఆశ్రయించిన నరులు ఎవ్వరు కూడా పరలోకానికి పోయినట్టుగా బైబిల్లో లేదు. మరి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి, నువ్వే చెప్పు ప్రభు అని అడిగితే బైబిల్లో దేవుడు చక్కగా రాయిస్తాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం వచ్చేద్దాం. మరి మనం చదువుకున్న పాఠానికి వచ్చేద్దాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి చదువుకొని బాగుంటుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయం యెహోవా మీద తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అయితే వాడు ఎలా ఉండంటే ఎడారిలో అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలం నేల యందు నిర్జనమైన చవిటి భూమి మీద నివసించును. అయితే 7వ వచనం చూడండి, ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి నమ్ముకోవాలి, యెహోవాను ఆశ్రయించాలి, ప్రభువుని ఆశ్రయించాలి, క్రీస్తుని ఆశ్రయించాలి. ఆయనే నీ కోసం ప్రాణం పెట్టింది. ఎవరు ప్రాణం పెట్టారండి నీ కోసము? నీ పాపాల కోసం ఎవరు ప్రాణం పెట్టారు? ఎవరు సిలువెక్కారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ఆధారం చేసుకోవాలి, ఆయనను పూజించాలి, ఆయనను సేవించాలి, ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు నీవు ధన్యుడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఆయనే చెప్తున్నాడు, ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఇజ్రాయేలుకు దేవుడు ఏం చెప్తున్నాడంట? క్రైస్తవులకు దేవుడు ఏం చెప్తున్నాడంట? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించుడు అంటాడు ఆయన. ఆయన ఏం చెప్తాడంట? నన్ను ఆశ్రయించండి. మీకు తెలియడం లేదు, ఇందాక మీకు చెప్పిన 7 విషయాలు మీరు ఆశ్రయిస్తే, ఆధారం చేసుకుంటే ఇవేవి మీకు బ్రతుకునివ్వవు. దీని నుండి మీకు మేలు ఉండదు, దీని నుండి మీకు సమాధానం ఉండదు. ఇవి మీకు కీడుకే కానీ మేలు కొరకు కాదు. కానీ అవన్నీ మీకు మేలుగా మారంటే మొదట మీరు ఏం చేయాలంట?
నన్ను ఆశ్రయించండి, నన్ను ఆధారం చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంట? బ్రతుకుదురు బ్రతుకుదురు బ్రతుకుదురు. కనుక ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? అందాన్న, బలమున, ఇతర దేవతలన, మన క్రియలన, మన విధులన, మన బలమున, మన సౌందర్యాన, వేటిని మనం ఆధారం చేసుకోవాలి? ఇక్కడ బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని నమ్ముకోవాలి. అప్పుడు మనం బ్రతుకుతామని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. కనుక ఇంతవరకు ఈ ఏడిట్లో నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావో ఈరోజు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడు. చదువును, పదవిని కదా దేన్ని ఆధారం చేసుకుంటున్నావో, అవి ఉన్నాయని అతిశయిస్తున్నాయేమో, అవి లేకుండా కూడా దేవుడు తీసివేయగలడు. ఎందుకంటే ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగలవాడు మన దేవుడు. అది అక్కడ ఉన్నట్టుగా మనకు కనపడదు, కానీ అక్కడ సృష్టించగలడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. పరలోకం ఉందని ఎవరికి కంటికి కనపడదు, కానీ ఉంది. నమ్మాలి. నమ్మితే నువ్వు గొప్ప కార్యాలను చూస్తావు. కనుక దేన్ని ఇంతవరకు మనం ఆశ్రయం చేసుకున్నాం? మన సౌందర్యాన, మన చదువున, మన పదవున, మన కార్యాలన, మన బలమున, మన పట్టణాలన, మన ప్రాంతాలన, మన పొలాలన, మన ఇళ్ళన, మన బంగారన్న, ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లోనే. వీటన్నిటి మనం ఆధారం చేసుకున్నామేమో, వీటన్నిటి మనం ఆశ్రయించామేమో, కానీ ఇవన్నిటి కూడా ఈరోజు తీసివేసి దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి అనుకోండి, దేవుణ్ణి ఆధారం చేసుకోండి, మీరు బ్రతుకుతారని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిచ్చాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.